ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి ప్రధాన చౌరస్తాలో గౌడ సంఘ ఆధ్వర్యంలో వేడుకల బోనాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ గడ్డం వంశీ మరియు రామగుణ శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటితో బోనంతో నెత్తిపై ఎత్తుకుని డోలు వాయిద్యాలు ఊరేగింపుగా ఆలయానికి అమ్మవారి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీ అందరి కోసం ఈ రోజు ఉదయం నుంచి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ గారు ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని పురమాయిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం ఉండకుండా చౌరస్తాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరినారు. దానికి అనుగుణంగా ఈ రోజు ఉదయం నుంచి వారి ఆలోచన మేరకు మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోదరులను బోనాల ద్వారా ఆహ్వానించి మరి ఇక్కడికి అందరూ కళాకారులు, వారి కళాకారులు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వేదిక ఎల్లమ్మ పట్టాల కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రజానాయకుడు, మన అందరి ఆత్మ బంధువు అయినటువంటి మన అన్న గౌరవ శాసనసభ్యులు మకాన్ సింగ్ ఠాకూర్ అన్నగారికి, మరి అదేవిధంగా మేడం మనాలి ఠాకూర్ గారికి, ఎందుకంటే ఆడబిడ్డల మరి అందరూ కూడా అమ్మవారి రేణుక అమ్మవారి యొక్క ఆశీర్వాదము అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గోదావరి గౌడ సోదరులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఎక్కడికి వెళ్ళాయా ప్రారంభించండి. ఓకే, అమ్మవారు వస్తుంది, చెప్పులు రండి. దయచేసి శివ ప్రాంతాలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మరి గోదావరిలో ఎప్పుడు మేమంత విధంగా మరి ఈ సంవత్సరం కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పి ఇన్ఛార్జ్ కలెక్టర్ చెప్పడం జరిగింది. అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులకి లైటింగ్ విషయంలో కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శాఖకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే మా శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి ఆదేశానుసారంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత లైటింగ్ వ్యవస్థతోటి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించినటువంటి నేటి కార్యక్రమ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నేటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథి వచ్చిన మా సోదరుడు యువ పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, గౌరవ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, రాజమౌళి గౌడ్ గారు, అన్నయ్య గౌడ్ గారు, రామచంద్ర గారు, లక్ష్మీనారాయణ గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సేపటి నుంచి మీరు ఇవాళ ఇవన్నీ ఎత్తుకొని వస్తా ఉన్నారు. మీ అందరికీ ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, గుడికి సంబంధించిన అంశంపై ఖచ్చితంగా మీ అందరితో కలిసి మరోసారి పెద్ద ఎత్తున చేసుకునే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మంచి గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాజ్పేయి ఉన్నారు, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అన్నయ్య గౌడ్ గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ రేణుకమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, ఇన్ని గంటల నుంచి మీరు నా శుభాకాంక్షలు.